నువ్వు నడుతుండే అలాగా నడుస్తుండు ముందే ముందే వెళ్తాను ఇంకో నేను నడుస్తాను అలా వెళ్ళు ఇదిగో సరిపోద్దా మ్యాథ్స్ ఇక అట్టే ఇక్కడికి ఎందుకు వచ్చాం అప్పుడు ఇక్కడే కదా కిందకి వెళ్తే స్టూడెంట్స్ హాస్టల్స్ మా పిల్లలకి చూపించాలి అంతా తిరిగి వాళ్ళ మీద ఇక్కడ ఎక్కడ వాటర్ ఉంటుంది కదా అక్కడ మళ్ళీ కింద ఆ కిందలో ఉంటుంది వాటర్ అలా మనం హాస్టల్కి వస్తాం నువ్వు వస్తున్నామని కూలింగ్ వాటర్ పెడతారు మరి చూసారండి ఇది చాలా పెద్ద ఫిజిక్స్ డిపార్ట్మెంట్ యూనివర్సిటీకి అతి పెద్ద డిపార్ట్మెంట్ ఇది రైట్ ఇది గంధం చెట్టు ఏది గంధం చెట్టు అది గంధం చెట్టు ఓకే అది శాతవాహనం అది అదే ఎస్కేడి అది మాకు కిందది ఎస్కేడి అదిగో మార్చారు పెయింటింగ్ వేసారు ఎస్కేడి కంప్లీట్గా మార్చారు ఇదేంటిది శాతవాహనేనా ఇది హంసవర్ధన్ అనుకుంటాను ఇది హంసవర్ధన ఇదే అదే ఫిజిక్స్ డిపార్ట్మెంటే ఇదే ఇప్పుడు అప్పుడు లాస్ట్ టైం ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు అసలు కదలకుండా మెదలకుండా ఉన్న బిల్డింగ్లు ఇవే హాస్టల్స్ సిద్ధార్థ ఇదే హాస్టల్ స్పాట్ వాల్యుయేషన్ క్లస్టర్స్ ఆంధ్ర యూనివర్సిటీ ఎంత తిరిగినా తరగదు యూనివర్సిటీ రేయ్ ఎందుకు నాకు తెలిసి ఫోన్ చేస్తారు ఖచ్చితంగా ఫోన్ చేస్తాడు ఓయ్ ఇంకా లోపలికి వెళ్ళాలి బాబు మనం ఇంకా ఉంది మనం చేయించుకున్నాం కదా అది అది ఇలాగా అటు పోవాలి కింద ప్లే గ్రౌండ్ ఉంటుంది మూట్ కోర్ట్ హాల్ అంటే సైలెంట్గా ఆడే హాల్ అనమాట మ్యూట్ కాదు మూట్తో కొడతారా బాల్ని ముదాల్ కాలేజ్ సెంటర్ అశోక్ పడుతున్నా ఏది ఓకే రైట్ అటు కూడా పోవచ్చు కదా అలా పైకి ఎక్కేస్తాం ఎందుకయ్యా సామె స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళు ఎలా రాలేరు ఇక్కడికి సో అలాంటి వాళ్ళకి చూపించాలి కదా స్క్రీన్ మీద స్క్రీన్ మీద లేకపోతే స్క్రీన్ ఉందా ప్రొజెక్టర్ ఉంది ఇంటి దగ్గర ప్రొజెక్టర్ ఉంది ఇది శ్రీ గంటి మోహన్ చంద్ర రీచెస్ స్కాలర్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ జియాలజీ అవి కాదు అశోకవర్ధన హాస్టల్ బా వాట్ ఏ బ్యూటిఫుల్ లొకేషన్ యూనివర్సిటీ
ఇటు నుంచి బయటికి కూడా వెళ్ళిపోవచ్చు. అలా వెళ్ళేవాళ్ళం అక్కడి నుంచి. నో నో డోంట్ అటాక్. ఇది ఒక హాస్టల్, హర్షవర్ధన్. ఇది బాగుంటుంది హాస్టల్. ప్రపంచంలో ఇంతకన్నా అందమైన ప్లేస్ ఎక్కడ ఉంటుందో స్వామి. క్రికెట్ ఎక్కడ ఆడేవాళ్ళం మేము, అక్కడ మా ఎస్కేడీలో ఆడేవాళ్ళం. ఇలాగా క్రికెట్ ఇలాగే ఆడేవాళ్ళం ఎస్కేడీలో. చిన్న స్పేస్ ఉంటుంది మనకి అక్కడ సెంటర్లో. చాలా గట్టిగా ఆడేసుకోవడం. షటిల్ కోర్టు ఉంటుంది అక్కడ మధ్యలో. ఇక్కడ డైనోసార్ ఏదో ఉంటుంది, డైనోసార్ స్కెల్టన్ ఉంటుంది ఇక్కడ. అక్కడ ఉంటుంది జువాలజీ డిపార్ట్మెంట్లో. చూడలేదు నువ్వు ఎప్పుడు? ఇక్కడ నెక్స్ట్ అక్కడ ఉంటుంది డైనోసార్ స్కెల్టన్. అక్కడ అదిగో కనిపిస్తుంది సార్ లోపల పైన డైనోసార్ స్కెల్టన్. ఇది కూడా చాలా పెద్ద హాస్టల్. అది డిపార్ట్మెంట్ హాస్టల్ కాదు. సో నెమ్మదిగా మనం మెయిన్ గేట్కి వచ్చేస్తున్నామా. ఇక్కడ నుంచి ఇవన్నీ ఒకప్పుడు ఇలాగే తిరిగేవాళ్ళం. ఇదే పని. యూనివర్సిటీ ప్రతి సందు గొంతుల్లో తిరిగేసినటువంటి. అయిపోయిందా? ఏజ్ అయిపోయింది స్వామి నీకు. ఇందేటి మరి ఎవరు స్పీడ్ 16 ఎంట్రన్స్. ఆంధ్ర యూనివర్సిటీ ఎంట్రన్స్ గేట్కి వచ్చేస్తున్నాం నెమ్మదిగా. అక్కడ కట్టమంచి రామలింగారెడ్డి భవన్ ఉంటుంది అక్కడ. అక్కడే డిస్ప్లే చేసుకోవాలి రిజల్ట్. ఇప్పుడు నెమ్మదిగా ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ గేట్కి నుంచి బయటికి వెళ్ళిపోతున్నాం. ఇది ఎంట్రన్స్ గేట్. డిపార్ట్మెంట్ ఆఫ్ మెట్రాలజీ, ఓషినోగ్రఫీ. ఓషినోగ్రఫీ డిపార్ట్మెంట్ ఇది. ఇది మెయిన్ గేట్. ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవాలి. దిస్ ఈజ్ ద మెయిన్ గేట్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ. Such a beautiful university in the world. No other university is as beautiful as Andhra University in the world. And this is the main gate. Such a beautiful
See the entrance gate of Andhra University. This is the main route. See, and this is the Andhra University entrance gate.